ఎందుకు ఇంత అక్కసు కాళేశ్వరం మీద? ఇది కాళేశ్వరం మీద అక్కసా, కేసీఆర్ మీద అక్కసా, లేదంటే తెలంగాణ మీద అక్కసా అనేది ఒక ప్రధానంగా చర్చ. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కాళేశ్వరం మీద అక్కసా, తెలంగాణ మీద అక్కసా, లేకపోతే కేసీఆర్ మీద అక్కసా అని చెప్పని. మనం ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ ఇందిరా గాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్, అప్పుడు అంటుండే ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని చెప్పని. లైక్ వైజ్ కేసీఆర్ ఈజ్ తెలంగాణ అండ్ తెలంగాణ ఈజ్ కేసీఆర్. ఈ మట్టికి గడ్డకు ఆయన చేసిన సేవ, ఆయన తీసుకొచ్చిన ప్రతిష్ట, ఆయన తీసుకొచ్చినటువంటి ఒక స్వాతంత్రం, ఆయన తీసుకొచ్చినటువంటి అభివృద్ధి, దే బోత్ ఆర్ సినానిమస్. తెలంగాణ ఈజ్ కేసీఆర్, కేసీఆర్ ఈజ్ తెలంగాణ. హీ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ వన్ ఫ్యామిలీ, హీ బిలాంగ్స్ టు 4 crore ఫ్యామిలీస్. కాబట్టి ఆయన మీద అక్కస అంటే తెలంగాణ మీద అక్కస అన్నట్టే, తెలంగాణ మీద అక్కస అంటే కేసీఆర్ మీద అక్కస అన్నట్టే. కాబట్టి ఇది దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చిల్లరమరగా మాట్లాడినారు, అదంతా ఓకే. బట్ టుడే యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. నీ ప్రభుత్వంలోనే నువ్వు యాన్యువల్ రిపోర్ట్స్ను డిక్లేర్ చేసినప్పుడు, లేకపోతే నువ్వు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, నువ్వు యాన్యువల్ రిపోర్ట్స్ ప్రవేశపెట్టినప్పుడు నువ్వే చెప్తా ఉన్నావు చరిత్ర స్థాయిలో వరి ఉత్పత్తి జరిగింది, చరిత్ర స్థాయిలో అగ్రికల్చర్ అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ అయింది అని చెప్తావు. బట్ కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక కాళేశ్వరం నీ కంటికి కనబడదంటే నువ్వు కళ్ళున్న కబోదివా కావా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ చేతగానోడు మాత్రమే. ఇప్పుడు ఒక కేసీఆర్ గారు గద్దె దిగినరు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేయాలా? నేను కేసీఆర్ గారి కంటే కూడా నేను బాగా పనిచేయడానికి ఒక అవకాశం ఇది. యూఆర్ నవ్ ఐఎమ్ చీఫ్ మినిస్టర్, నేను రేవంత్ రెడ్డిని, నేను ముఖ్యమంత్రి, నాకు ఒక అవకాశం వచ్చింది. అంటే అది తెలంగాణ అభివృద్ధి నా బాధ్యత అని అనుకుంటే మాత్రమే. అదొకటి బాధ్యత అనుకుంటే, ఒకటి వాడికి బాధ్యత ఉండాలా, బాగా పనిచేయాలని, కేసీఆర్ గారి కంటే బాగా పనిచేయాలంటే బాధ్యత మీరు అన్నట్టు సోయి ఉండాలా, 2 సంకల్పం ఉండాలా, 3 పనిచేసే తెలివి ఉండాలి కదా. ఈ 3 లేవు ఇప్పుడు. ఇలా నా తెలంగాణ ఏదన్నా చేసి ఇంకా బాగు చేయాలా, ఒక మెట్టు ఎక్కియాలన్నటువంటి ఒక బాధ్యత లేదు. ఎంతసేపటికి దోపిడీ చేయాలా, ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు వసూలు చేయాలా, ఆర్ఆర్ ట్యాక్స్ల పేరు మీద దోపిడీ చేయాలా, అవినీతికి పాల్పడాలా, ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు దండుకోవాలా, దుర్మార్గమైన ఒక కుట్ర ఒకటి. రెండవది అసలు తెలివి లేదు, ఒక వ్యూహం లేదు, ఒక కల్పన లేదు, ఇమాజినేషన్ లేదు. దాంతో ఇవాళ ఏం చేయాలి మరి? ఏం చేయాలా? నేనేం చేయలేకపోతున్నా. బాగా చేసినటువంటి ఒక కేసీఆర్ గారి పైన బట్ట కాల్చి మీద వేయాలా, లేకపోతే ఆయనను దోషిగా నిలబెట్టాలా. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను తప్పుగా చూపెట్టినట్టయితే నన్ను మంచోడు అనుకుంటాడు అనేటువంటి ఒక చిల్లర మనస్తత్వంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీనివల్ల శాశ్వతంగా తెలంగాణకు నష్టం చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క వైఖరి. వాళ్ళు ఏంటి, ఈ 18 monthsలో కేసీఆర్ గారు 1,15,000 పర్ క్యాపిటా ఇన్కమ్ను 3.5 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్కు తీసుకొచ్చి 4.5 లక్షల జిఎస్డిపిని ఆయన 15 లక్షల జిఎస్డిపి వరకు తీసుకొచ్చి వదిలిపెట్టిపోయినాడు. నువ్వేం చేయాలా? పర్ క్యాపిటా ఇన్కమ్ను నేను 3.5 నుండి నేను 6.5 చేస్తా అని చెప్పాలా. ప్యాడీ ప్రొడక్షన్ 1,60,00,000 టన్నుల ప్యాడీ ప్రొడక్షన్ను నేను 2,60,00,000 ప్యాడీ ప్రొడక్షన్ చేస్తా అని చెప్పని ఒక టార్గెటెడ్గా పోవాలా. మిగతా ఇంకా కూడా ఎక్కడన్నా ఏదైనా గ్రామంలోకి నీళ్లు పోకపోతే కెనాల్స్ ద్వారా నేను నీళ్లు తీసుకెళ్తా అని చెప్పాలా. ఎక్కడికక్కడ ఒక దోపిడికి పాల్పడుతూ ప్రజలను మభ్యపెడుతూ ఇవాళ కేసీఆర్ గారిని చిన్నగా చూయించే ప్రయత్నం చేస్తూ తానేదో పెద్దోడైనట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది తెలంగాణకు శాశ్వతంగా చేస్తున్నటువంటి ఒక నష్టం. కేసీఆర్ గారు ఏమి చిన్నబోరు. కేసీఆర్ గారు ఎంత ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తులో ఉన్నారు ఇవాళ అంటే, నువ్వు ఎంత ఎగిరిపడ్డా కానీ ఆయన మోకాలంత దాకా కూడా పోలేవు. నువ్వు ఆయన అంత ఎత్తున్నాడు ఆయన. కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఒక తప్పుడు ప్రయత్నం వల్ల కేసీఆర్ గారి ప్రతిష్ట దిగజారదు, ఇంకా పెరుగుతూ ఉంది. వాళ్ళు ఎంత తప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే వారి ప్రతిష్ట అంత పెరుగుతూ ఉందన్నట్టు ఒక విషయం. కానీ తెలంగాణ నష్టపోతూ ఉంది. ఇవాళ ఈ 18 నెలల్లోనే దాదాపు 18 ఏళ్ల వెనకకి వెళ్ళిపోయింది వాళ్ళ స్టేట్.